ఆదివారం నాడు సూర్యుడిని ప్రత్యేకంగా ఎందుకు పూజిస్తారో తెలుసా? మనకు ప్రత్యక్షంగా కనిపించే దైవం సూర్య భగవానుడు. సూర్యుడు ఆరోగ్యం, శక్తి, జ్ఞానం ప్రసాదించే దేవుడు. అందుకే సూర్యుడిని పూజ చేస్తారు. సూర్య నమస్కారాలు చేస్తే రోగాలు దూరమవుతాయని, సూర్య గాయత్రి మంత్రం జపిస్తే మనసుకు శాంతి కలుగుతుంది. ప్రతిరోజు ఉదయం సూర్యుని చూసి నమస్కారం చేసిన మనలో సానుకూల శక్తి పెరుగుతుంది. సృష్టి మొదటి కాలంలో బ్రహ్మదేవుడు లోకాలను సృష్టించాడు. కానీ భూమి చీకటిలో మునిగిపోయింది. అప్పుడు దేవతలు బ్రహ్మను ప్రార్థించారు, ప్రభు, ఈ లోకానికి వెలుగు కావాలి, ఇలా చీకట్లో ఎలా ఉండగలుగుతాము అని ప్రార్థించగా, అప్పుడు బ్రహ్మదేవుడు తన తేజస్సు నుండి ఒక అద్భుత కాంతిని సృష్టించాడు. ఆ కాంతే సూర్యభగవానుడు. సూర్యభగవానుడు ఆయన తేజస్సు అపారం. ఆయన వెలుగును ఎవ్వరూ చూడలేకపోయారు. అందుకే దేవతలు కూడా నమస్కరించారు. మహర్షి కశ్యపుడు, అతని భార్య అదితిదేవి, వారికి పుట్టిన 12 ఆదిత్యుల్లో సూర్యుడు ఒకరు. అందుకే ఆయనను ఆదిత్యుడు అని కూడా అంటారు. సూర్యుని భార్య పేరు సంజ్ఞాదేవి. కానీ సూర్యుని తేజస్సు ఎక్కువగా ఉండడంతో సంజ్ఞ తట్టుకోలేకపోయింది. ఆమె తన నీడ రూపాన్ని ఛాయగా సృష్టించి అడవికి వెళ్ళిపోయింది. తర్వాత సూర్యుడు కూడా సంజ్ఞను వెతుకుతూ అడవికి వెళ్ళాడు. అక్కడ ఆమె గుర్రం రూపంలో ఉండేది. సూర్యుడు కూడా గుర్రంగా రూపం దాల్చాడు. వారి నుండి వారికి 3 పిల్లలు జన్మించారు. యమధర్మరాజు, యమున, అశ్విని దేవతలు. ఛాయ రూపంలో ఉన్న ఛాయకు శనిదేవుడు జన్మించాడు. సూర్యుడు రోజు 7 గుర్రాలతో ఉన్న రథంలో ఆకాశంలో ప్రయాణిస్తాడు. ఆ రథసారథి పేరు అరుణుడు. 7 గుర్రాలు, 7 రంగులు, 7 వారాలు, 7 శక్తులు అని అర్థం. పురాణాల ప్రకారం కర్ణుడు, కృష్ణుడు, యుధిష్ఠిరుడు కూడా సూర్యుణ్ణి ప్రార్థించారు. శ్రీరాముడు కూడా యుద్ధానికి ముందు ఆదిత్య హృదయం పఠించి అపారమైన శక్తిని పొంది రావణుణ్ణి సంహరించాడు.